హర హర మహదేవ శంభో శంకర నమశివాయ. ఫిబ్రవరి 8 శనివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు ఈరోజు చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళ విషయానికి వస్తే ఫిబ్రవరి 8 శనివారం 2025 నిరంతరం వీళ్ళకు సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంలో ఓర్పు అనేది చాలా అవసరం. అప్పుడే వీళ్ళు విజయం సాధిస్తారు. ఈరోజు మీ తోబుట్టువులతో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకుంటారు. వారు మీ కోరికను నెరవేరుస్తారు. కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో, మాటలతో, సలహాలు, సంప్రదింపులతో నింపండి. ఇవి మీ కుటుంబానికి పనికి రాగలుగుతాయి. లేదంటే గొడవలు పడటం అలాంటివి అస్సలు చేయకండి. ఓర్పుగా మంచి ఆలోచనలు, సలహాలు ఇవ్వండి, మంచి జరుగుతుంది. అలాగే వాటి నుండి ఏదైనా పాఠాలు ఈరోజు లెసన్స్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు శరీరాన్ని ఈరోజు ఉత్తేజంగా, దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు. కానీ మిగిలిన రోజులాగే మీరు వాటిని అమలు పరచడంలో విఫలమవుతారు. అంటే యోగా చేయాలి, లేదా జిమ్కి వెళ్ళాలి, పొట్ట తగ్గించాలి ఇలా అనుకుంటారు. కానీ ఈ రోజు కూడా మీరు చేయలేకపోతారు. కాబట్టి ఖచ్చితంగా చేయాలనే దృఢ సంకల్పంతో అయితే ముందుకు వెళ్ళండి. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవయ్యే అవకాశం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళకైతే పాఠశాలల్లో మీరు ఈరోజు స్టూడెంట్స్ అయితే మాత్రం సీనియర్లతో గొడవలు పడతారు. ఇది మీకు మంచిది కాదు. కావున మీ కోపాన్ని స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళు కోపాన్ని తగ్గించుకునేలాగా ప్రయత్నించండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. మీరు చేయాల్సిన పరిహారం ఈరోజు భిన్నంగా, భౌతికంగా ఏదైనా సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మీరు వాటి నుంచి సంరక్షణ చెందాలి. సహాయం అనేది చాలా అవసరం. కాబట్టి మీరు కరుణ, సహాయం లాంటి గొప్పవనేది పేదలకి చూపించండి. దీనివల్ల మీ ఆర్థిక వృద్ధి అనేది స్థిరంగా ఉంటుంది. మీకు కూడా మంచి చేస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. సంపద విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాల్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితానికి సంబంధించి ఆచితూచి ఏదైనా మాట్లాడే ముందు ఈరోజు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఈరోజు పై అధికారుల నుంచి కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తిపరంగా కూడా ఆచితూచి అడుగులు వేయండి. పెళ్లి కాని వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈరోజు మేషరాశికి చెందిన వాళ్ళు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. ఈరోజు మీ ఉద్యోగాల్లో మీ పై అధికారుల నుంచి కానీ, లేదంటే మీ క్లయింట్కి సంబంధించిన వాళ్ళ నుంచి కూడా ఈరోజు మీకు పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. అంటే మిమ్మల్ని ఎక్కువగా ఓపిక్గా ఉండాలి. టెస్ట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అవమానాలు జరగవచ్చు. కాబట్టి ఓపిక్గా ఉండండి. అప్పుడే మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించండి. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద మీరు డబ్బులు అనేది ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు స్నేహితులతో గడపడానికి సమయం అనేది ఈరోజు లభిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్త అనేది తీసుకోండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమను ఈరోజు మీరు అనుభవంలోకి తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే ఈరోజు కూడా మీ పై అధికారుల నుంచి, లేదంటే వేరే వాళ్ళ నుంచి కూడా ఈరోజు ప్రశంసలు వస్తాయి. మీరు ఓపిక్గా ఉంటే మాత్రమే. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు మీ జీవిత భాగస్వామితో మంచి జీవితం అనేది గడుపుతారు. మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్ళి ఆనందంగా ఈరోజు గడుపుతారు. ఇది మీ యొక్క సంబంధాన్ని, మీ అన్నదమ్ముల సంబంధాన్ని లేదా అక్క తమ్ముళ్ళ సంబంధాన్ని ఇంకా బలపరుస్తుందనే చెప్పాలి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందడం కోసం రావి చెట్టు ఏర్లు ఉంటాయి కదా, మూలాలు, అక్కడ నువ్వుల నూనె అనేది పోసిరండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా, ప్రేమ సంబంధిత విషయాల పరంగా, వృత్తిపరంగా పెళ్లి కాని వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో అయితే ఆచితూచి ఈరోజు మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం కూడా కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త వహించండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఫిబ్రవరి 8 శనివారం 2025 రోజు మీకు అపరిమితమైన శక్తి, అలాగే కుతూహలం మీకు లభించడంతో మీరు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈరోజు మీకు తగ్గట్టుగా మలుచుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. అప్పుడే మీరు వాటి నుంచి బయటపడతారు. మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి. ఇలా చేయటం వల్ల మీకు బలమైన శక్తులు వస్తాయి. వ్యతిరేకంగా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు. మీ చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి. లేదంటే గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా గొడవ పడితే
పడుతున్నారు, ఏదైనా అన్నారు అంటే అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ మీరు చెల్లులాగా వాళ్ళన్నారు నేనంటాను, వాళ్ళు గొడవ పడ్డారు నేను పడ్డాను అనేలాగా చేస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో మాత్రం మీరు హుందాగా ప్రవర్తించండి. అలాగే ఈరోజు ప్రేమకు సంబంధించి మీకు ఒక ఎగ్జైటింగ్గా ఉంటుంది. మీ ముందుకు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చి ప్రపోజ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాటిని గురించి ఆలోచించండి. సో ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఖాళీ సమయంలో కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు. మీ జీవిత భాగస్వామి మైమరపించేలా మారినప్పుడు జీవితం నిజంగా మీకు అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. చల్లని నీరు త్రాగటం వల్ల ఈరోజు మీకు అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో వాటర్ కానీ కూల్ వాటర్ కానీ తాగకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని, నార్మల్ వాటర్ని తాగండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీకు సంపన్నమైన కుటుంబ జీవితం కావాలి అనుకుంటే ఆవులకు ఈరోజు గడ్డిని తినిపించండి. మీకు ఏదైనా దోషాలు కానీ నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరఘోష ఉంటే ఇవన్నీ పోతాయి. ఈరోజు మీకు ఆరోగ్యము, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్లి కాని వాళ్ళకి అలాగే సంపాదించే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉంది. అంటే అంత మంచి కాదు, అంత చెడు కాదు. సో కాబట్టి ఆచితూచి ఏదైనా కూడా చెయ్యండి. అలాగే కుటుంబానికి సంబంధించి అయితే కొన్ని గొడవలు, ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. మీ తల్లిదండ్రులను కావచ్చు, లేదా మీ భార్య పిల్లల్ని, లేదా భర్తని, ఇలా మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం విషయంలో కూడా మీ పై అధికారుల నుంచి, లేదంటే మీకు వృత్తి వ్యాపారంలో మీకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏదైనా కూడా వ్యాపారాలకి లేదా ఉద్యోగంలో ఏదైనా మీకు నచ్చని పని జరిగినా కూడా సైలెంట్గా ఓపిక్గా ఉండండి. అప్పుడే మీకు అనేది మంచిది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరైన దిశగా చర్యలు, ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని, రిలీఫ్ని ఇస్తుంది. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకోండి. దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేదంటే భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే మీరు ఖర్చు చేయవలసి ఉంటుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. మీ ప్రేమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు, కానీ మీరు వారి కోరికలను తీర్చలేకపోతారు. దీనివలన మీ ప్రియమైన వారు విచారానికి లోనవుతారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తనలోని ఒక మంచి యాంగిల్ని అయితే మీకు చూపిస్తుంది. సో ఈరోజు మీరు ఇతరులకు అప్పేదైనా డబ్బిచ్చే ముందు ఆచితూచి అడుగు వేయండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా కానీ అట్టలు కానీ ఇలా ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. మీకు ఆరోగ్యం విషయంలో, సంపద విషయంలో కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం అయితే మీకు చాలా అద్భుతంగా ఈరోజు ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కూడా మీకు అద్భుతంగా ఈరోజు ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాల్లో పెళ్లి కాని వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొంచెం ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి విషయానికి వస్తే వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చును. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు. ఎదుటివారి ఒప్పుకునేలాగా చేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించడంలో ఉపకరిస్తుంది. ఆనందాన్నిచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని ఈరోజు వృధా చేస్తారు. దీనివల్ల మీకు ఇబ్బందులే అవుతాయి. కాబట్టి ఏదైనా కూడా సమయం అనేది టైం అనేది చాలా విలువైనది. కాబట్టి వృధా చేయకండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తనలోని ఒక మంచి యాంగిల్ని మీకు చూపిస్తుంది. మీరు వివాహితులైతే మీ పిల్లల మీద అభియోగాలను వింటారు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. సో మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం, దుర్గాదేవి ఆలయంలో ఒక ప్రసాదం ఏదైనా కూడా ఈరోజు దుర్గాదేవి ఆలయంలో పేద ప్రజలకు పంచిపెట్టండి. ఒక 2-3 మీ స్తోమతను బట్టి మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం
బాగానే ఉంటుంది, కానీ మరీ అంత గొప్పగా ఉండదు. సంపద విషయంలో అయితే మీకు అద్భుతంగా ఈరోజు ఉంటుంది. కుటుంబ జీవితం కూడా మీకు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. పెళ్లి కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాల్లో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం విషయంలో కూడా మీ పై అధికారులు ఎవరైనా కూడా మిమ్మల్ని ఒక మాట ఏదైనా అంటే కూడా మీరు సైలెంట్గా ఓపిక్గా ఉంటేనే మంచిది. అప్పుడే మీ అందరికీ మంచి జరుగుతుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం లాంటి చిన్న చిన్న సంతోషాల మూడ్లోకి వెళ్ళిపోతారు. చిన్ననాటి జ్ఞాపకాలు ఎక్కువగా ఈరోజు మీకు గుర్తొస్తాయి. ఈరోజు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరి యొక్క ఆర్థిక స్థితి కుదుట పడుతుంది. వంటింటి కోసం ముఖ్యమైన వాటిని ఈరోజు కొనుగోలు చేసే పని మొదలు పెడతారు. మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా చేస్తుంది. ఈరోజు చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ కలిగించవచ్చును. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయనని పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఒక వైవాహిక జీవితంలో మీకు కొన్ని గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయటం ద్వారా వాటి యొక్క ప్రాముఖ్యతని ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో ఆనందం పెంచడానికి, ఆనందంగా ఉండటానికి, ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండాలి అంటే రావి చెట్టు దగ్గర మీరు అక్కడికి వెళ్ళి కుంకుమ గుర్తులు అనేది ఒక 2-3 పెట్టండి. అలాగే పసుపు దారాన్ని రావి చెట్టుకు కట్టేసి రండి. మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీకు ఆరోగ్యం పరంగా, ఉద్యోగం పరంగా, పెళ్లి కాని వాళ్ళకైతే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టండి. కుటుంబ జీవితం, ప్రేమ సంబంధిత విషయాలు అనేది చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు చాలా వరకు గొడవలు పడకుండా సైలెంట్గా ఉండటానికే ప్రయత్నించండి. అప్పుడే మీకు మంచిది. ఇక తులారాశి విషయానికి వస్తే ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని ఈరోజు పొందాలనుకుంటారు, కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు డబ్బుని పొదుపు చేయలేకపోతారు. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలన్నీ ఈ రోజు తొలగిపోతాయి. వాళ్ళను మన్నించండి. జీవితానికి అప్పుడే అర్థం అనేది ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా సరదాగా బయటకు వెళ్తారు. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేనని మీరు అనుకుంటారు. అదే గనక నిజమైతే పెళ్ళి అనేది జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అనేది మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీరు టీవీ చూడడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, కానీ మీ యొక్క కళపై కూడా శ్రద్ధ అనేది అవసరం ఉంటుంది. కళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆరోగ్యం బాగుండటానికి తూర్పు ముఖంగా ఈరోజు భోజనం అనేది తినండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు కుటుంబంగా, ప్రేమకు సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి డోకా లేదు. మీకు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో, సంపద విషయంలో పెళ్లి కాని మహిళలు అలాగే అబ్బాయిలు అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అస్సలు బాగా కలిసి రాదు. ఏ పని చేసినా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు కోప్పడకుండా ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు అనేది పుట్టుకొస్తాయి. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మీరు ఈరోజు ఎవరికే చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడునైతే తొలచివేస్తాయి. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి, కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన వాస్తవాలు కూడా మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఈరోజు అవి మీరు గ్రహిస్తారు. వాటిని చూసి కూడా మీరు ఆశ్చర్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ కంటే గొప్పదైన భావన ఇంకొకటి లేదు అనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీ ప్రేమైన వారికి, మీరు నమ్మదగిన వారికి ఈరోజు ప్రేమ అనేది ఇంకొంచెం పెంచడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ బంధం అనేది నిలబడుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పారుతున్న నదిలో పసుపును కలపండి. ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఆర్థికంగా కూడా బాగుంటారు. ఈరోజు మీకు సంపద పరంగా, ప్రేమ సంబంధిత విషయాల పరంగా వివాహితుల కంటే పెళ్లి కాని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కుటుంబ విషయంలో కొంచెం ఆచితూచి అడుగు పెట్టండి. ఉద్యోగ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి.
ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలుగుతారు. మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ఈరోజు చేస్తారు. ప్రత్యేకమైన రోజుగా ఈరోజు మీకు ఉంటుంది. ఈరోజు మీ విలువైన కానుకలు కానీ బహుమతులు కానీ ఇలాంటివి ఏవి కూడా పనిచేయవు. రొమాన్స్ పరంగా అయితే మీరు ఈరోజు మంచిగా ఉంటారు. కాబట్టి కానుకలు ఇచ్చి బహుమతులు ఇచ్చి మీ ప్రేమని లేదంటే మీ జీవిత భాగస్వామిని పొందాలి అనుకుంటే అది అస్సలు కుదరదు. ప్రేమతో మాత్రమే మీరు పొందడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజుకు సంబంధించి ఖర్చులు అనేది మీ జీవిత భాగస్వామి బంధాన్ని పాడు చేయవచ్చును. ఖర్చులు మాత్రం చేసినా కూడా మీ భార్యకి లేదా భర్తకి ఈరోజు అస్సలు చెప్పకండి. ఈరోజు మీ మనస్సు అనేది ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ చూపుతుంది. ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడికి గరక గడ్డి ఇలాంటిది పెట్టి పూజించండి. మీ ప్రేమ జీవితం అనేది బాగుంటుంది. ఆర్థికంగా కూడా మీరు స్థిరపడతారు. మీకు ఈరోజు ఆరోగ్యం, సంపద, అలాగే కుటుంబానికి సంబంధించి పెళ్లి కాని మహిళలకి అబ్బాయిలకి చాలా చాలా బాగుంటుంది. ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృత్తి జీవితంలో కూడా ఆచితూచి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోండి. ఇక మకర రాశి విషయానికి వస్తే విచారాన్ని తరిమివేయండి. అదే మిమ్మల్ని ఆవరించి మీకు మంచి అనేది చేస్తుంది. సో ఈరోజు దగ్గరి బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడ్ని కుంగదీసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా కూతురు ఉంటే కాబట్టి తన ఆరోగ్యం మీద ఎక్కువగా మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఎలా బయటపడేయాలి అనేది మాత్రమే ఆలోచించండి. ప్రేమకి ఉన్న శక్తి ఏంటంటే శక్తిని పునర్జీవించడంలో ఎంతో మంచిది. అంటే ప్రేమను గెలవాలి అంటే ప్రేమ చూపిస్తేనే అవుతుంది. ఇది ఈరోజు మీరు జాగ్రత్తగా మసులుకోండి. ప్రేమ అనేది మీ భార్యకి పిల్లలకి అందరికీ కూడా పంచడానికి ప్రయత్నించండి. ఈరోజు ఎక్కువగా స్నేహితులతో గడపడం వల్ల మీరు తప్పుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని వాళ్ళు చెడు దారిలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ బెటర్ హాఫ్ను తరచూ మీరు సర్ప్రైజులు చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా అవుతాయి. కాబట్టి చూసి ఖర్చు పెట్టండి. లేదంటే మీకు అప్పులయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల బాధపడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు డిసెంబర్కి సంబంధించి ఎప్పుడైతే చెప్పాను ఫిబ్రవరి 8న ఈరోజు కూడా మీకు వారాంతరంలో మీరు ఏదైనా స్మార్ట్ ఫోన్ని కానీ ఇలా కొనే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక విజయానికి మీ నుదిటి మీద తెలుపు గంధాన్ని అదే విభూది భస్మాన్ని ధరించండి. ఆ శివయ్యని ప్రార్థించండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అస్సలు బాగలేదు. సంపద, కుటుంబ విషయంలో, ఉద్యోగం విషయంలో, పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిల విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు సంపూర్ణంగా అస్సలు లేదు. ఈరోజు మాత్రం మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీకే. ప్రేమ విషయంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మకర రాశి వాళ్ళు ఫిబ్రవరి 8న శనివారం రోజు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు అవుట్డోర్ క్రీడలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. ధ్యానం కానీ యోగా కానీ చేయడం వల్ల మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ యోగా కానీ ధ్యానం కానీ ఎక్సర్సైజెస్ లాంటివి అస్సలు మీరు మానకండి. ఈరోజు సోమవారం అంటే సోమవారం ఏదైతే జరిగిందో దానివల్ల ఈరోజు మీరు ఎన్నో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. మీ మనసులో ఒత్తిడి గనుక ఉంటే దానిని మీ బంధువులకో లేదా మీ సన్నిహిత మిత్రులకో చెప్పేయండి. అది మీ మనసులోని భారాన్ని తొలగిస్తుంది. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక ఏంజెల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుని మీ పైన శ్రద్ధ చూపుతుంది, ప్రేమ చూపిస్తుంది. ఈరోజు మీ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా కేశ అలంకరణ, వస్త్రధారణకు సమయం అనేది ఈరోజు ఎక్కువగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కేటాయించే అవకాశం ఉంటుంది. దీని తర్వాత మీ పట్ల మీరు సంతృప్తిని అనేది పొందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులకు కానీ లేదంటే కుక్కలకు కానీ గోధుమ రంగులో ఉన్న రొట్టెలు కానీ ఇలాంటివి ఆహారంగా పెట్టండి. మంచి జరుగుతుంది. మీకు ఈరోజు ఆరోగ్యం విషయంలో, సంపద విషయంలో పెళ్లి కాని అబ్బాయిలకు అమ్మాయిలకు అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవితం అనేది
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తికి సంబంధించి కూడా కొంచెం ఓపికగా ఉంటే పై అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా సైలెంట్గా ఉంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మీనరాశి వాళ్ళు ఈరోజు చాలా కోపంగా ఉంటారు. కాబట్టి కోపాన్ని అన్నిటినీ బయట పెట్టకుండా లోపలనే వాటిని చంపేయడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే కోపం అనేది మీకు పెద్ద శత్రువు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ అనేది పంచడానికి ప్రయత్నించండి. సో ఈరోజు మీకు మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుంది అనేది మీరు తెలుసుకుంటారు. మీ ఖర్చులను అదుపు చేయండి. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటున్నారని తెలిసేలాగా వాళ్ళకు కూడా మీరు చేసి చూపిస్తే తెలుస్తుంది. వారితో చెప్పుకోదగిన సమయాన్ని కూడా గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అస్సలు అవకాశం ఇవ్వకండి. భగ్న ప్రేమ మిమ్మల్ని ఈరోజు నిరాశకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ప్రేమలో ఉంటే మోసపోయే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాపడాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో గాయపరిచే అవకాశం ఉంటుంది. గొడవలు కావచ్చు, లేదంటే నోటి ద్వారా ఏదైనా మాటలు కావచ్చు, మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంటుంది. దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్గానే ఉంటారు. ఈరోజు మీరు చాలా పనులు చేయాలి అనుకుంటారు, కానీ ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేసేస్తారు. రోజు పూర్తవక ముందే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. లేనిచో మీరు రోజు మొత్తాన్ని వృధా చేస్తున్నాము అని బాధపడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం తేనె అనేది ఈరోజు మీరు ఏదో ఒక రూపంలో తీసుకోండి, అంటే తినండి. ఇలా తినటం వల్ల ప్రేమ జీవితం బాగుంటుంది. మీకు గొడవలు కానీ ఇలాంటివి లేకుండా బాగుంటుంది. ఆరోగ్యం పరంగా, సంపద పరంగా, ఉద్యోగం పరంగా పెళ్లి కాని మహిళలు, అమ్మాయిలు, అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీకు. ఉద్యోగం విషయంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఉద్యోగమే పోయే అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాల్టి ఫిబ్రవరి 8 శనివారం 2025 రాశి ఫలాలు. ప్రతి ఒక్కరూ నేను చెప్పిన పరిహారాలు పాటించండి, అప్పుడే మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రాశి ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. శుభమస్తు.